మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాకాలో మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సీనియర్ నేత మూల రాజిరెడ్డి. త్వరలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు మూల రాజిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమంటూ కూడా విమర్శలు గుప్పించారు. వివేక్ వెంకటస్వామి విజయానికి మూల రాజిరెడ్డి కృషి చేశారు కూడా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి మూల రాజిరెడ్డి అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసంతృప్త, లేకపోతే దీనికి సంబంధించి స్పందించడం లేదు, నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యలకు సంబంధించి వివేక్ వెంకటస్వామి వద్దకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన స్పందన సరిగా లేదనేది కూడా రకరకాలైనటువంటి విమర్శలు అయితే మూల రాజిరెడ్డి చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించి ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? ముఖ్యంగా మూల రాజిరెడ్డి రాజీనామా వెనుక ఏదైతే ఈ కాంగ్రెస్ కు సంబంధించినట్టు సీనియర్ వ్యక్తిగా ఆయన అక్కడ పనిచేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా దీనికి కారణాలను కూడా ఆయన మొత్తం లేఖలో ఏఐసిసికి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన రిజగ్నేషన్ లెటర్ లో పెద్ద ఎత్తున ఆయన మంచి రాతపూర్వకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పంపించిన పరిస్థితి అయితే దాంట్లో వాళ్ళు ముఖ్యంగా ఆయన రాసిందంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తయినా ఏదైతే 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అవి నెరవేరకపోవడంతో పాటు వివేక్ వెంకటస్వామి చెన్నూరుకు సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన అవసరాలను పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఏదైతే ఆయన మాట్లాడే తీరు కావచ్చు, పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఆ గుర్తింపు కావచ్చు, ఇవి ఎక్కడ కూడా ఆయన పట్టించుకోవట్లేదు. అలాగే ఆయన సొంత నిర్ణయాలు ఒంటెత్తు పోకడ పోతున్నారనేది ఈయన పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి గతంలో ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఏదైతే 45,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తాను, మైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తెస్తాను, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ తెస్తాను, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ తెస్తాను, ఇది కరకట్ట నిర్మాణం చేస్తాను, ఇట్లా చాలా రకాలైనటువంటి హామీలు అయితే ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎక్కడ కూడా ఆయన వీటి గురించి మాట్లాడట్లేదు. సో ఇటు పనిచేసిన అంటే కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తగా కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసిన వాళ్ళకి అటు మాకు సరైన స్థానం దక్కట్లేదు, అలాగే కనీసం మా మాట వినే పరిస్థితుల్లో కూడా మంత్రులు లేరు. సో ఈ వివేక్ వెంకటస్వామి కావాలని అంటే నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుడిగా కాంగ్రెస్ కార్యకర్తగా నేను మాట్లాడితే నా గురించి వివేక్ వెంకటస్వామి నేను కావాలనేదో మాట్లాడినట్టు, కావాలనే ఆయన మీద ఏదో నేను బురద జల్లినట్టుగా ఆయన అనుకుంటున్నారంటూ ఈ లేఖలో అయితే పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ ప్రభుత్వం పైన ఇప్పటికీ వ్యతిరేకత ఉందనేది ఆయన చెప్పుకుంటూ కూడా రెసిగ్నేషన్ లెటర్ లో చెప్పారు. కానీ ఇప్పటికే ఏదైతే చెన్నూరుకు సంబంధించి వివేక్ వెంకటస్వామి ఇప్పుడు మున్సిపల్ కి సంబంధించి ఏదైతే శంకుస్థాపనలకు వెళ్ళినప్పుడు ఆయనకు మొన్న ఏదైతే ఈ పర్యటనలకు వెళ్ళాడో ఆ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు అయితే మనం ఈ క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఆ మంత్రిని అక్కడ నిలదీసిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. సో కనీసం రోడ్లు లేవు, కనీసం నీళ్ల వసతి లేదు, కనీసం ప్రజా సమస్యల విషయంలో, అలాగే కార్యకర్తల విషయంలో కావచ్చు, లేకపోతే ఇటువంటి రాజిరెడ్డి అనేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల విషయంలో కావచ్చు, ఎందుకు పదే వివేక్ వెంకటస్వామి మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయంటే నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదా, లేకపోతే ఇటువంటి కార్యకర్తలు నేతలు ఏదైనా పని మీద వచ్చినప్పుడు కూడా దానికి కూడా స్పందించడం లేదనేటువంటి విమర్శలు ఎందుకు పదే వివేక్ వెంకటస్వామి విషయంలో ఈ వివాదాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, కార్యకర్తల అసంతృప్తి కావచ్చు, నేతల విమర్శలు కావచ్చు, ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి సతీష్? ముఖ్యంగా ఇప్పుడు మూల రాజిరెడ్డి కనుక చూస్తే మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గా ఉన్నారు. సో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పదవి రావాలంటే కింద ఎంత కష్టపడాలో, ఒక గ్రామం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు ఎదగాలంటే ఎంత కష్టపడాలో అందరికీ, అంటే నాయకులకు కార్యకర్తలకు అంతా కూడా ఒక పెద్ద సాముగా ఉంటది. దానికి సంబంధించి కూడా దాదాపు ఆయన సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దాదాపు నేను ఇంత కష్టపడి పార్టీ క్యాడర్ అంతా కూడా కలుపుకొని పోతా ఉంటే కనీసం
నేను ఏదైనా చెప్తే వినే పరిస్థితి లేదు, నేను ఏదైనా సూచన చేస్తే వినే పరిస్థితి లేదు. వెంకటస్వామి తన స్వలాభం కోసం ఓన్లీ తనకు తన అనుచరులకు తనతో ఉండే వాళ్లకు తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకే పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇస్తున్నారు. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రియారిటీ ఇవ్వట్లేదంటూ కూడా ఆయన ధ్వజమెత్తున్న పరిస్థితులు ఉంది. ఇప్పటికే అక్కడక్కడ కూడా ఎక్కడ ఆయన ఈ పనులకు వెళ్ళినప్పుడు కూడా సో ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హామీలు కానీ అన్ని అడుగుతా ఉన్నారు ప్రజలు. సో ఈ నేపథ్యంలోనే మరి ఆయన ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ రాజీనామా పైన ఆయన ఎలా స్పందిస్తారు, దీనికి సంబంధించి మరి ఆయన ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాడో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన జడ్పీ వైస్ చైర్మన్ గా ఉన్నాడు. ఇప్పటికే మరి ఆయన బీఆర్ఎస్ లోకి చేస్తారంటూ కూడా కొన్ని కథనాలు అయితే వినబడతా ఉన్నాయి. దీనికి ముఖ్యంగా మరి బీఆర్ఎస్ కి కొంచెం ప్లస్ అంటే ఒక వివేక్ వెంకటస్వామి విషయంలోనైనా లేకపోతే ఇతర మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో పదే పదే ఇదే అంశాలు రిపీట్ అవటం కావచ్చు. దిగువ స్థాయి నేతలందరూ కూడా రాజీనామాల బాట పట్టి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుందా అంటే ఎవరు కూడా అధిష్టానం కావచ్చు లేకపోతే రాష్ట్ర నాయకత్వం కావచ్చు స్పందించడం లేదు. వారు కూడా లైట్ తీసుకున్నారనేటువంటి విమర్శలు. అంటే ఇటు వర్గ విభేదాల లేకపోతే దీనికి సంబంధించి నిజంగానే వారి పనితీరు పట్ల ఆ స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారా ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు? ఇలా చూడొచ్చు. అంటే మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆ జిల్లాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఆయన గుప్పట్లో పెట్టుకోవాలి. ఆయనకు సంబంధించినటువంటి నాయకులకే మనం రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే జిల్లా స్థాయి నుంచి కూడా ఒక మండల స్థాయి కాంగ్రెస్ అధికారి అయినా ఆయనకు సంబంధించినటువంటి ఆయనతో ఉండే వాళ్లకు, ఆయనకు అనుగుణంగా పనిచేసే వాళ్ళకే పదవులు ఇవ్వడం కావచ్చు. ఏదైతే గ్రామ స్థాయి నుంచి కూడా సేమ్ అలాగే ఆయనకు అనుకూలంగా పనిచేసే వాళ్ళకే పదవులు ఇవ్వడం కావచ్చు. జిల్లా స్థాయిలో మొత్తం కూడా అన్ని, అంటే దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ లో దాదాపు 6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మొత్తం 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ అంతా గ్రిప్ లో పెట్టుకోవాలని ఆయనకు ఒక సామాజిక వర్గం, ఆయనకు ఒక లీడర్షిప్, ఆయనకి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ ని గుప్పట్లో పెట్టుకోవడానికి కూడా సో ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నారనేది అక్కడ రాజిరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాజిరెడ్డి గతంలో నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేశారు. సో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న ఈ మంత్రులందరికీ కూడా సమన్వయ లోపం కొంతమంది, అంటే రాజకీయ వర్గాల్లో ఒకవైపు చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఎవరి జిల్లాకి వాళ్ళు ఆధిపత్యాన్ని చెలాయించే పనిలో పడ్డారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ మంత్రి అయినా, అంటే అటు కరీంనగర్ కి సంబంధించిన మంత్రులైనా, ఇటు ఆదిలాబాద్ కి సంబంధించిన మంత్రులైనా, నిజామాబాద్ కి సంబంధించిన మంత్రులైనా, వరంగల్ జిల్లాకు సంబంధించిన వీళ్ళందరూ కూడా సో వాళ్ళ జిల్లాల్లో, సొంత జిల్లాల్లో వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు, కొంతమంది మంత్రులకు కూడా ఇప్పటికే 2-3కి, అంటే ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల శంకుస్థాపనలో వెళ్ళినప్పుడు ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. సో మీరు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టే వస్తున్నారు, కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు మీరు ఈ రైతు భరోసాకు సంబంధించి కానీ, ఈ యూరియాకు సంబంధించి కానీ, ఏదైతే అంటే రైతులకు సంబంధించి ఎందుకు మాకు తగిన న్యాయం చేయట్లేరు, పెద్ద ఎత్తున మీరు హామీలు ఇచ్చారు, ఎందుకు నెరవేర్చట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. మంత్రి వివేక్ వెంకటస్వామి విషయంలో పదే చోటు చేసుకుంటున్నటువంటి విమర్శలు కావచ్చు, కార్యకర్తల అసంతృప్తి, ప్రజల వద్దకు ఆయన వెళ్ళినప్పుడు ఆయన నిలదీస్తున్నటువంటి విధానం కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. సొంత నియోజకవర్గంలో ప్రజల విషయంలోనే ఏ విధంగా ఉన్నారంటే మంత్రి స్థాయిలో ఉండి ఆయన ఏ విధంగా ఉంటున్నారనే దానికి సంబంధించి కూడా విమర్శల పాలైతే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మూల రాజిరెడ్డి నేరుగా ఏఐసీసీకి లేఖ రాశారు అంటే దీనికి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని కూడా కాంగ్రెస్ పార్టీలో కింద చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి తగిలినటువంటి ఈ బిగ్ షాక్కి సంబంధించి అధిష్టానం ఆలోచించాలని కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్, సీనియర్ నేత మూల రాజిరెడ్డి. వివేక్ వెంకటస్వామి విజయంలో కూడా మూల రాజిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.